ఇవాళ అమ్మమ్మ మష్రూమ్ కర్రీ చపాతీ చేశారు. మష్రూమ్ కర్రీకి 3 ఆనియన్స్ 2 టమాటాలు తీసుకున్నారు. కట్ చేసినవి ప్యాన్లో పెట్టి స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఉడికించారండి. ఇందులో నీరైతే ఎక్కువ వేయలేదు. టమాటాలో నీరు ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది. ఇది సాఫ్ట్గా అయ్యాక బాగా చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని అలాగే సైడ్కి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక అర్ధ కేజీ మష్రూమ్ తీసుకున్నాము. బాగా నీట్గా వాష్ చేసేసి స్ట్రైన్ చేసి అవి హాఫ్కి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసేసి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగం, వెల్లుల్లి బద్దలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చిటపటలాడాక మిక్సీలో మనం రుబ్బుకున్నాం కదా మెత్తగా అయినది, ఆ మిశ్రమాన్ని వేస్తూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటూ ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం, లేదంటే అడుగు అంటుతుంది, అంటే మాడిపోతుంది. ఇలా బాగా కలిపాక ఆయిల్ కాస్త తేలినట్లు అనిపిస్తుంది, చూసారా? ఇప్పుడు జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన మష్రూమ్స్ కూడా అందులో కలపాలి. కలుపుకున్నాక మన మిక్సీ జార్లోనే 2 గ్లాసుల నీళ్ళు వేసి ఆ నీళ్ళని ఇందులో కలిపేసి బాగా ఉడకబెట్టాలి. కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం. బాగా ఉడికాక 2 స్పూన్లు ధనియాల పొడి వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొత్తిమీర, పుదీనా కలిపేసి దించేయాలి. ఇది వేడిగా చపాతీలో, పూరీలో కూడా తినేసేయచ్చు.